నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు వికారాబాద్లో మంత్రి సబితా పర్యటన సమీకృత కార్యాలయ భవనం పరిశీలన ఖమ్మం జిల్లా పర్యటించిన మంత్రి పువ్వాడ అధికారుల తీరుపై ఆగ్రహం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ స్వాభిమాన్ సంస్థ రామంతపూర్ యోగాసనాలు నిర్మల్ జిల్లాలో జోరుగా మొరం తవ్వకాలు పట్టించుకోని అధికారులు ఇక డీటెయిల్ చూస్తే ఖమ్మం జిల్లాలో పందిళ్లపల్లి జగన్నాథపురం గ్రామాల్లో మంత్రి పువ్వాడ పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతిపై పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ విషయంలో అధికారుల వైఖరిపై మండిపడ్డారు. చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో కలియదిరిగారు. రోడ్డు పక్కన గల కాల్వలో పేరుకుపోయిన చెత్తను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో సిబ్బందికి బాధ్యత లేదా అని కార్యదర్శిని ప్రశ్నించారు. కళ్ళెదుటే చెత్త మట్టి కుప్పలు పిచ్చి మొక్కలు కనిపిస్తుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ కర్ణన్, వ్యవసాయ అధికారి విజయ నిర్మల, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏముందా నువ్వు ఏం చేసినావు? ఇది ఆఖరికి దుబ్బలు చెట్టు కూడా తీపిస్తలేదా? ఏం క్లీన్ చేస్తున్నావా? ఏమున్నా క్లీన్ ఉందా? ఇవన్నీ కూడా వెళ్ళా కనబడుతుందా? మరి కనబడితే మరి ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉంటుందా గ్రామం? ఇది క్లియర్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? చేపిస్తా కదా, నువ్వు రోజు చేసేది నేను వచ్చినప్పుడు చేపిస్తాను చెప్తాను కదా. గ్రామం ఇట్లే ఉంటుందా గ్రామం? ఎంత పెద్ద గ్రామం ఇది? ఇట్లానే న్యాయం ఉండే గ్రామాలు. చేయకపోతే నీ పని అయితే పారిశుభ్రం చేయాలి కదా. మరి పారిశుభ్రం చేయకుండా నీళ్ళు పోతే యూజ్ చేస్తారు. అసలు ఏదైనా కాదు, ఎక్కడైనా సరే క్లీన్గా ఉందా ఇది? పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ నెలకెంత వచ్చేది? నెలకు 6 లక్షలు వస్తుంది. చాలా మంచిగా ఉంది. పూర్తి పొందుదాం. మంచి గ్రామాన్ని పూర్తి పొందాలి. పెట్టట్లేదంటే ఏంటంటే పెట్టకపోతే ఎట్లా? మరి డబ్బులు ఏం చేస్తున్నారు? ఇన్ని అధికారాలు ఏంటి? అక్కడికి చెట్లు పెట్టినామని ఇంత పెద్ద రోడ్డు అయితే ఎక్కడైనా అధికారం కనపడుతుందా సార్? కలెక్టర్ చూడండి, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో అధికారం. ఇంత పెద్ద ఇంకా తిరగాలండి ఉద్యోగం. వికారాబాద్లోని జిల్లా నూతన సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కలెక్టర్ పోసిమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, మోతిలాల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ఉన్నారు.
విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేదా గ్రామంలోకి వచ్చేసరికి గౌరవ సర్పంచ్లందరికీ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇటు చైర్మన్స్ కావచ్చు, గ్రామంలో ఉన్న సర్పంచ్లు కావచ్చు, అందరూ కూడా పల్లె ప్రగతి అనేది పట్టణ ప్రగతి అనేది ఛాలెంజింగ్గా తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఒక డైరెక్షన్ ఇస్తూ దానికి నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు ప్రతి నెల 310 కోట్ల 308 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రిలీజ్ చేస్తున్నారు గ్రామ పంచాయతీ. అదేవిధంగా పట్టణ ప్రగతిలో భాగంగా కూడా 150 కోట్ల రూపాయలు ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో హరితారంలో చెట్లు పెట్టమనే వాళ్ళని తప్పిస్తే ₹1 ఇచ్చేవాళ్ళం కాదు, దానికి సేఫ్టీ ఉండేది కాదు, నాన్ వ్యవస్థ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి బడ్జెట్లో కూడా 10% అనేది గ్రీన్ బడ్జెట్ అలొకేట్ చేస్తూ ఉన్నాం. వాటి దయచేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండగా 7 సంవత్సరాల్లో 210 కోట్ల మొక్కలు మనం పెట్టినాం తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క మన వికారాబాద్లోనే చూసుకుంటే కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 3 కోట్ల వరకు పెట్టినట్టు మనం రికార్డ్స్లో చూస్తూ ఉన్నాం. 3 కోట్ల మొక్కలు పెట్టినట్టు. ఈ సంవత్సరం ఒక 40 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 40 లక్షలు కూడా అందరూ కూడా మీకు అందరికీ పెట్టేటట్టు, టార్గెట్ రీచ్ అయ్యేటట్టు ఇంకా కొంచెం ఎక్కువ శ్రమ తీసుకొని పెడితే ఇంకా సంతోషం. అయితే మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా మాట్లాడుతూ మన పల్లె ప్రకృతి వనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పేపర్లో వికారాబాద్ సంబంధించిన ఒక గ్రామంది పైకి వెళ్ళి ఫోటో తీశారు. ఆ ఫోటో వేశారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. సో డెఫినెట్గా జిల్లా కలెక్టర్తో పాటు మా శాసనసభ్యులను గౌరవ సర్పంచ్లు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా బాగా పనిచేద్దాం అంటే సంతోషపడ్డారు. పైన చూస్తే పల్లె ప్రభుత్వం చాలా మంచిగా అనిపించింది. మారుమూల గ్రామంలో ఇంత మంచి ప్రకృతి వనం ఉందని చాలా గర్వంగా అనిపించిందని ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్లో పల్లె ప్రకృతి వనంకి బట్ మిగతా గ్యాప్ ఎక్కడైతే ఉందో దయచేసి అధికారులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయండి. అదేవిధంగా వైకుంఠ ధామాలు పూర్తి చేయండి. డంపింగ్ యార్డ్స్ వాడేటట్టు చూడండి. స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఎంపీడీఓలు కానీ మీరు విలేజ్కి వెళ్తున్నప్పుడు తప్పకుండా వీటిని విజిట్ చేయండి. నర్సరీ విజిట్ చేయండి, డంపింగ్ యార్డ్ విజిట్ చేయండి. వైకుంఠ ధామంలో వాటర్ ఉంటున్నాయా లేదా, ఎందుకంటే మనం సింటెక్స్తో ఒకటి పెట్టమన్నాం ట్యాంక్ అవసరం ఉన్నప్పుడు నింపడానికి. దయచేసి అందులో వాటర్ ఉంటున్నాయా లేదా వీటిని విధిగా విజిట్ చేయండి. వీటితో పాటు స్కూల్ విజిట్ చేయండి, అంగన్వాడీ విజిట్ చేయండి. మీరు గ్రామాలలో మీటింగ్ పెట్టినప్పుడు మీ సర్పంచులతో, ఎంపీటీసీలతో, వార్డు మెంబర్లతో, కమిటీతో మీటింగ్స్ పెట్టినప్పుడు వీటన్నిటి బాధ్యత కూడా గ్రామంలో ఉన్న గ్రామ సర్పంచ్ గారి. రామంతపూర్లోని మధురానగర్ ఉద్యానవనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ సంస్థ ఆధ్వర్యంలో సేవా భారతీ సంస్థ సౌజన్యంతో నిర్వహించారు. తొలుత అగ్నిహోత్రంతో వాతావరణాన్ని శుద్ధి చేశారు. అనంతరం అంతర్జాతీయ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రార్థన ఆసనాలు, సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా సేవా భారతి సంస్థ ప్రతినిధి మిలింద్ మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా వందన సమర్పణ అనంతరం అరటి పండ్లతో పాటు కషాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆగ్నేయ జిల్లా అధ్యక్షుడు రామనాథం ప్రసంగించారు. యోగా వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ప్రతిరోజు అరగంట సమయాన్ని యోగాసనాల కోసం కేటాయించాలన్నారు. మీ యొక్క డయాగ్రామెటిక్ బ్రీతింగ్ అంటే మీ బొట్టు దగ్గర ఉండేది అక్కడ కొంచెం ఉబ్బుతుంది. తర్వాత ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్ మీ ఛాతీ దగ్గర కొంచెం పైకి లేస్తుంది. మేము మామూలుగా పోలీస్ ఎలక్షన్ పోతే ఎట్లుంటుంది, ఛాతీ గాలి తీసుకొని పైకి రాకోకుండా చేస్తాం కదా, అట్లే క్లావిక్యులర్ బ్రీతింగ్ అంటే కొంచెం పదాలు పైకి లేపి అది పై భాగం నింపడం. అట్లా ఈ 3 కలిపి దాన్ని కంప్లీట్ గా మనం అది బ్రీతింగ్ అంటాం. కంప్లీట్ బ్రీతింగ్ అంటాం. కాబట్టి ఆ విధంగా పిలుచుకుంటూ ఏమి ఒక 3 నిమిషాలు చేయండి. ఎవరు మాట్లాడుతుంది ఫోటోగ్రఫీ తీసుకునేయడం వల్ల ప్రాణవాయువు అందుతుంది. చేయాలి. కొంచెం యువకులు కొంచెం స్త్రీల్లో కూడా చేయొచ్చు. ఇందులో 3 రకాల ఇప్పుడు నేను చేసింది సాధారణ గతి, మధ్యమ గతి ఎట్లా ఉంటుందంటే కొంచెం బాగా వయసులో ఉన్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఎట్లా చేయాలంటే
నిమిషానికి 100 సార్లు చేయొచ్చు. కొంచెం ఇంకా చీకరగతి ఇది చేసుకుంటే చాలా నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకాలోని మొరం తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. బైంసా పట్టణానికి చెందిన పలువురు రాజకీయ అండతో యథేచ్ఛగా తవ్వుతున్నారు. పొక్లైనర్లతో తవ్వి టిప్పర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ముదోల్ తాలూకాలోని బెల్ తరోడా, రామ్టెక్, దేగం గ్రామాలలోని తవ్వకాలకు అడ్డే లేకుండా పోయింది. అనుమతి లేకుండానే కొందరు తవ్వకాలను కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం బైంసాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యోగా విశిష్టతపై అవగాహన కల్పించారు. ఆరాధన ఆయుర్వేదిక్ వెల్నెస్ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎటువంటి పెట్టుబడి లేకుండా యోగా ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం ఓ అరగంట సమయాన్ని యోగా కోసం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విజయన్, డాక్టర్ మహిపాల్, డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల నుంచి అరికాల వరకు జస్ట్ ఫోకస్ మన యొక్క తల వెంట్రుకలను, తలను, కనుక అదేవిధంగా నోటి భాగాన్ని మన ప్రేయర్ చేద్దాం. ఓంకారం చేద్దాం 3 times. సేమ్ పోజర్లో ఉంటూ 3 times ఓంకారం చేస్తూ ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దాదాపు 7వ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు ప్రపంచంలో దాదాపు 200 దేశాలు యోగా డే సెలబ్రేషన్ చేస్తున్నారు. యోగా డే ఈరోజు మనం ఈ కోవిడ్ తర్వాత ఆరాధన ఆయుర్వేద సెంటర్ యోగా డే మనం సెలబ్రేట్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ విజయానంద్, డాక్టర్ మహిపాల్ గారు, రమేష్ మాషెట్టి గారు, సంతోష్ వకీల్ సాబ్ గారు, వీళ్ళందరూతో పాటు ఇంకా ఇతరులు కూడా పాల్గొన్నారు. యోగా మహాత్మ మన అందరికీ తెలిసింది. ఇది మన ప్రాచీన ఋషులు మనకి ఇచ్చింది ఒకటి గిఫ్ట్ అన్నమాట. ఈరోజు ఈ కాలంలో దాదాపు ఈ 20 yearsలో యోగా ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందింది. దానికి ఉన్న రిజల్ట్ ఓరియంటెడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో, స్ట్రెస్ రిలీవింగ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ ఇది చాలా బాగుంది. అందుకే ప్రపంచం చుక్క దీనికి యాక్సెప్ట్ చేసేది. అయితే యోగాతో మనం శారీరక, మానసిక అన్ని రకాల వ్యాధులకు మనం కొంచెం అరకట్టచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మా మెడికల్ శాస్త్రాలు అంటారు. అయితే దానికి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ యోగాకు మాత్రం చాలా గొప్ప స్థానం ఉన్నది. యోగాతో పాటు కొంచెం డయట్ మాడిఫికేషన్స్, మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రాపర్ వాకింగ్ కానీ ఇవి కొంచెం ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే, దాంతోపాటు కొంచెం స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కొంచెం మనం పాటిస్తే మనకు చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం మరియు హక్కు కూడా. అయితే ఆ హక్కు అనేది మనం ఈ యోగా ప్రాణాయామం చేస్తే తప్ప మనకు లభించదు. అయితే మంచి ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే తప్పకుండా అందరూ ప్రాణాయామం యోగా చేయవలసిందే. అలాగైతేనే మనము ఆరోగ్యంగా ఉండి మన పనులు చక్కగా చేసుకుని దేశాభివృద్ధి కొరకు పాటుపడగలం. లేనిదో
ఈ కరోనా లాంటి వైరస్లన్నీ చుట్టుముట్టి మన జీవితాలను ఎంతగా చిన్నభిన్నం చేస్తున్నామో మనం చూస్తున్నాము. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణాయామం, యోగా వీటిని సాధించి ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యోగా శిక్షకులు మధ్యల భరత్ మాట్లాడుతూ యోగా ప్రియులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంత సౌభాగ్యవంతులైన ఆరోగ్యాన్ని, ఆనందం లేకపోతే జీవితం నిరుత్సాహంగా మారుతుందన్నారు. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి చేయాలన్నారు. పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు మనకు మార్గదర్శకాలన్నారు. ఆయన ప్రతిపాదించిన అష్టాంగ యోగం అతి ముఖ్యమైనదన్నారు. అందులోని యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి వంటి విభాగాలపై పూర్తి అవగాహనతో యోగాను సాధన చేస్తే వారు పరిపూర్ణ యోగులు అవుతారనడంలో ఆశ్చర్యం లేదన్నారు. శుభాకాంక్షలు. రామాయంపేటలో గత 6 సంవత్సరాలుగా వ్యాసమహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అంటే ఈసారి ప్రత్యేకంగా వెంకటేశ్వర కాలనీలో నిర్వహించడం జరుగుతున్నది. కాలనీ సభ్యులంతా కూడా సహకరించి చాలా వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా గురించి మనం చెప్పుకోవాలి. యోగాకు ఆద్యుడు శివుడు. మన యోగాకి ఆద్యుడు శివుడు. ప్రతి భంగిమల కూడా శివుడు మనకు గుర్తొస్తున్నాడు. యోగా చేయడానికి మనకు పతంజలి రచించినటువంటి యోగా సూత్రాన్ని మార్గదర్శకాలుగా చెప్పుకోవచ్చు. పతంజలి రచించినటువంటి యోగా సూత్రాల్లో మనకు ముఖ్యమైనవి యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ 8 విభాగాలని అష్టాంగ యోగం అంటే మనం ఈ అష్టాంగ యోగాన్ని మనకు పతంజలి గారు ప్రతిపాదించి యోగా సూత్రాన్ని రచించారు. ఈ విభాగాలపై పూర్తి అవగాహనతో మన యోగాన్ని కనుక ప్రతిరోజు చేసినట్లయితే ఎటువంటి రోగాలు కూడా మన దరిచేరవు. అండ్ మనకు సమాజంలో మరి ఎంతో మందికి మనం మార్గదర్శకులం కూడా అవుతాం. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద యోగా చేయండి, యోగాను అలవాటు చేసుకోండి, యోగాను ప్రతి ఒక్కరికి నేర్పించండి. ప్రతి ఒక్కరు యోగాను అలవాటుగా చేసుకుంటారని కోరుకుంటూ మన శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రప్రథమంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది అతి సంతోషమైన విషయం. అలాగే ఇది ఏదో మనము కాదు, గత పూర్వీకుల నుంచి ఈ యోగాసనాలు అనేటివి ముందుకు వచ్చినవి. కాకపోతే ఏంటంటే దీన్ని ప్రస్తుత సమాజంలో అంతర్జాతీయంగా విస్తరింపజేసి దీంట్లో ఉన్నటువంటి సుమారుగా 5000 యోగాసనాలు ఉన్నాయి. కాకపోతే మరీ ముఖ్యంగా ఒక 500 వరకు ప్రధానంగా ఉన్నవి. వాటినే మనం ఆచరిస్తూ ఉన్నాము. ఆ 500లో ఒక 5 నుంచి 10 వరకు చేసినప్పటికీ ఉచిత ఆరోగ్యాన్ని సంపాదించిన వారం అవుతాము. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయశ్రీ, గిరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాపూర్ నగర్లోని చిత్తారమ్మ గుడి ప్రాంగణంలో యోగా గురువు ఆధ్వర్యంలో పలువురు యోగాసనాలు వేశారు. మరి భారతదేశం అంతా కూడా గ్రామాన ఈ యొక్క యోగా డే సందర్భంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా యోగా డేను పురస్కరించుకొని మరి గతంలో కూడా కొన్నేళ్ల కింద మరి ఈ యొక్క ఆసనాలు, యోగా ఇవన్నీ కూడా పూర్వీకులు కూడా చేసేవారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో మరి ఈ యొక్క యోగా డేను డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మరి అప్పటి నుంచి ఇంకా కూడా ప్రజల ఈ యొక్క యోగా చేస్తే అన్ని రకాలు కూడా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ యువకులు కానీ వృద్ధులు కానీ మరి ఈ యొక్క ఆసనాలు కానీ యోగా కానీ చేసి మరి ఎంతో
ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా మరి మన యొక్క కాలనీలలో కూడా ఈ యొక్క యోగా సెంటర్ పెట్టించి ప్రజలను ఇంకా ఈ యొక్క యోగాదికి మలిపే విధంగా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతా ఉన్నాను. యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన భారతదేశ ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు యోగా దినోత్సవంగా 2014లో మనకు అంత ఐక్యరాజ్య సమితిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత 15వ సంవత్సరంలో 2015లో ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తింపబడింది. భారతీయ సంస్కృతికి మన హిందుత్వానికి ఇది ఒక అంతర్జాతీయంగా గుర్తింపబడిన ప్రతీక. ఈ యోగా దినోత్సవాన్ని ఒకరోజే మనం చేయకుండా దీన్ని రోజు మన దినచర్యలో భాగంగా చేసుకుంటూ పోతే ఒక ఆరోగ్యంగా అంటే మానసికంగా శారీరకంగా 2 రకాలుగా ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలని అన్నది ఈ యోగాలో మన పూర్వీకులందరూ కలిసి తయారు చేసిన ఈ యోగ విద్యను మనమందరము అనుకరించి తర్వాత తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశానికి గుర్తింపు తేవాలని కోరుతున్నాను. సమస్య పరిష్కారం కోసం ఆదిలాబాద్ జిల్లాకు రైతు కుటుంబం రోడ్డెక్కింది. తమ భూమిని తమకు ఇవ్వాలంటూ రావుజీ అనే రైతు తమ కుటుంబ సభ్యులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో బైఠాయించారు. కలెక్టర్ తమకు 2 రోజులు గడువు ఇచ్చిందని, అప్పటి వరకు ఇక్కడే ఉంటామని తెలిపారు. 1964 నుంచి ఇప్పటికీ తామే సాగు చేసుకుంటున్నామన్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మేము అందరం కుటుంబంతో సహా మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడ వచ్చినాం. ఈరోజు మాకు కలెక్టర్ మేడం హామీ ఇచ్చింది 2 రోజులు, రేపటి వరకు కూడా మేము ఇక్కడనే ఉంటామని చెప్పడం జరిగింది. కలెక్టర్ మేడంకు 2 రోజులు చేస్తామని కలెక్టర్ మేడం హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము రేపటి వరకు మళ్ళీ ఇక్కడనే ఉంటామని కలెక్టర్ మేడం చెప్తే అప్పుడు మేము బయటికి వచ్చినాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన శివలింగం కరోనాతో మరణించాడు. దీంతో లింగం అంత్యక్రియలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి మరణించిన కారణంగా ఏకాకిగా మారిన కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ నిర్మల, శ్రీశైలం గౌడ్, వార్డు సభ్యులు ఈశ్వర్, వెంకటేష్, కట్టాల్ నివాసి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. వికారాబాద్లో మంత్రి సబితా పర్యటన, సమీకృత కార్యాలయ భవనం పరిశీలన. ఖమ్మం జిల్లా పర్యటించిన మంత్రి పువ్వాడ, అధికారుల తీరుపై ఆగ్రహం. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, భారత్ స్వాభిమాన్ సంస్థ రామంతపూర్ యోగాసనాలు. నిర్మల్ జిల్లాలో జోరుగా మొరం తవ్వకాలు, పట్టించుకోని అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.